జువెలితిన ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులకు అప్పచెప్పక ముందే మౌత్ పడిపోయిందా? బంకింగ్ హోమ్ కెనాల్ నుంచి బోట్ల ప్రయాణం సాధ్యం కావడం లేదా? సముద్రం ఆటుపోట్ల నేపథ్యంలో మత్స్యకారులకు అప్పచెప్పక ముందే డ్రగ్స్ల అవకతవకల నేపథ్యంలో చేపల వేట సాగించడం కష్టమేనని మత్స్యకారులు భావిస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకిలా జరిగింది? ఎవరు మత్స్యకారులను మభ్యపెడుతున్నారు? తెలుసుకోవాలంటే ఓసారి జువ్వలితిన ఫిషింగ్ హార్బర్ కు వెళ్లాల్సింది. దక్షిణ పక్కన ఉండే మోతు ఆ మట్టి ఇసుకొచ్చి బాగా పూడిపోయి ముగదాలు అలలు వచ్చినా తుఫాన్లు వచ్చినా బాగా ఇబ్బంది పడుతున్నారు. బోట్లో కూడా అందరు ఇబ్బంది పడుతున్నారు. జువ్వలితిన ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల దశాబ్దాల కళ. ఈ ఫిషింగ్ హార్బర్ కోసం జిల్లాలోని మత్స్యకారులు అనేక పోరాటాలు నిర్వహించారు. ఈ పోరాటాల ఫలితం వైసీపీ ప్రభుత్వంలో ఫిషింగ్ హార్బర్ పనుల నిర్మాణం 90% పూర్తి చేసింది. మరో 10% పనులు ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మత్స్యకారులకు ఫిషింగ్ హార్బర్ ను మరో 3 నెలల్లో అప్పచెప్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు. జువ్వలితిన హార్బర్ 3 months లో మత్స్యకారులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సచ్ ఏ టాప్ అండ్ సౌత్ ఇండియా 909 మీటర్లు 900 మీటర్లు ఉండే 200 బోట్లు నిల్చుకునే సౌకర్యం ఉండే మెగా హార్బర్, మల్టీపర్పస్ హార్బర్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇప్పటికే వందలాది మంది మత్స్యకారులు ఈ హార్బర్ నుంచి చేపల వేట సాగిస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, బాపట్ల జిల్లాలకు ఈ హార్బర్ తలమానికంగా ఉంది. 4 జిల్లాల్లోని 146 గ్రామాల్లో మత్స్యకారులు ఇక్కడి నుంచి వేట సాగించడం చేపట్టారు. మెకనైజ్డ్ బోట్లు, సాంప్రదాయ బోట్లు ఈ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలో వేట సాగించాల్సి ఉంది. మరో 3 నెలల తర్వాత ఈ హార్బర్ను మత్స్యకారులకు అప్పచెప్తున్నామని ప్రభుత్వం తరపున సోమిరెడ్డి ప్రకటించినా ప్రారంభానికి ముందే హార్బర్ డిజైన్లలో లోపాలు ఉన్నాయని మత్స్యకారులు గుర్తించారు. సాధారణంగా ఆటుపోట్లు దక్షిణ భాగం నుంచి ఉత్తర భాగానికి ఏర్పడ్డ మానవాయితీ. ఉత్తర భాగాన ఏర్పాటు చేసిన బెర్త్ సముద్రం లోపల నిర్మాణం చేశారు. దక్షిణ భాగాన ఏర్పాటు చేసిన బెర్త్ సముద్రం ఒడ్డుకు నిర్మాణం చేశారు. దీంతో ఆటుపోట్లు వచ్చినప్పుడు సముద్రంలోని ఇసుకను బయటకు తట్టేటప్పుడు బంకింగ్ హోమ్ కెనాల్ ద్వారం పోడిపోతుంది. దీనివల్ల మెకనైజ్డ్ బోట్లు సముద్ర ప్రవేశానికి రాబోయే రోజుల్లో ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఫిషింగ్ హార్బర్ నిర్మాణం లోపమో లేక డిజైన్లలో ఇబ్బందులో తెలియదు కానీ జువ్వలితిన ఫిషింగ్ హార్బర్ ప్రారంభానికి ముందే ప్రతిబంధకంగా మారిందని చెప్పుకోవచ్చు. సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకార గ్రామాల్లో సముద్రంలో వేట చేసేందుకు సముద్రానికి ఉప్పు కాలువ అంటే బకింగ్హామ్ కెనాలు, బ్యాక్ వాటర్ వచ్చే కాలువకి మౌత్ సక్రంగా ఉండాలి. అంటే మౌత్ అంటే అది ద్వారం అంటారనమాట. బకింగ్హామ్ కెనాల్కి సముద్రం లోపలికి ద్వారం అనేది బాగా వెడల్పుగా ఉండాలా. ఈ వెడల్పుగా ఉన్న నేపథ్యంలోనే ఆ వెడల్పు, డెప్త్, అదేవిధంగా వాటర్ ఉండాలన్నమాట. సముద్రం నిత్యం ఆటుపోట్లు గురి అవుతుంటుంది. ఈ ఆటుపోట్లు గురి అవుతున్న నేపథ్యంలో ఆటుపోట్లకి సముద్రంలో ఉన్న ఇసుక, పర్వత ప్రాంతంలో ఉన్న ఇసుక కొట్టుకొని వస్తుంది. ఈ నేపథ్యంలోనే జువ్వలితిన ఫిషింగ్ హార్బర్ ఇటీవల కాలంలో నిర్మాణం చేశారు. ఇది టెక్నాలజీతో నిర్మాణం చేశారా లేదా అనేది ప్రశ్న మత్స్యకారులకే వస్తుంది. సాధారణంగా ఇక్కడ మౌత్ ఉంటే ఈ మౌత్ అప్పుడే పూడిపోతుంది. ఎందుకు పూడిపోతుందంటే అనేక సార్లు ఇక్కడ ఉన్న మత్స్యకార సమస్యలు అయితే తెలిపారు. మౌత్ పూడిపోయేదానికి కారణాలు ఏంటంటే ఆ కారణాలు ఇటీవల కాలంలో గత కలెక్టర్కి ఇక్కడ పోలయ్య అనే మత్స్యకారుడు వివరించారు. ఆయన అడిగి మత్స్యకార సమస్య ఏంటి, ఈ ఊర్లో ఈ మౌత్ ఎందుకు పూడిపోతుంది, ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసిన మౌత్ ఎందుకు సక్రమంగా లేదో ఒకసారి పోలయ్యని అడిగి మనం తెలుసుకున్నాం. చెప్పండి సార్. నా పేరు పోలయ్య సార్. ఈ తీర ప్రాంతంలో నేను ఒక సభ్యుడిని. దగ్గరలో ఉన్న 2 మోతులు కరెక్ట్గా పెట్టినందువల్ల దక్షిణ పక్కన ఉండే మోతు ఆ మట్టి ఇసుకొచ్చి బాగా పూడిపోయి ముగదాలు అలలు వచ్చినా తుఫాన్లు వచ్చినా బాగా ఇబ్బంది పడుతున్నారు. బోట్లో కూడా అందరు ఇబ్బంది పడుతున్నారు. దానికి పరిష్కారం ఏంటంటే దక్షిణ పక్కన ఉండే మొగను ఇంకా పైకి పోవాలా. పైకి పోయి కొద్దిగా బెండు చేస్తే మా సమస్య క్లియర్ అవుద్ది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇటు పక్క నుంచే తీర ప్రాంతంలో ఉండే ఆ మట్టి అంతా ఇసుకంతా తీసుకొని వచ్చి దక్షిణ పక్కన ఉండేది మొత్తం పూడిపోయి అది మన మోతులోకి వచ్చేస్తూ ఉంది. దీనికి పరిష్కారం కావాలనే ఇంతకు చక్రధర కలెక్టర్ గారు వచ్చిన కూడా ఆ రోజు కూడా నేను మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా మన విలేకరుల సమావేశంలో వీళ్ళు రావడంతో మీకు కూడా విన్నవించుకుంటున్నాం. మీరు ఏదైనా దృష్టికి తీసుకెళ్తారేమోనని మా ప్రయత్నంగా మేము చేసే దాంట్లో ఒకరంతా మీకు చెప్తున్నాము. దీనికి పెద్దలకే కొంత తెలియపరిస్తే
టీచర్లైనా ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది మా ఆకాంక్ష అనేది మీ ద్వారా విన్నపించుకుంటున్నాను. ఇది పోలయ్య చెప్తున్న మాట. ఇక్కడ సాధారణంగా మౌత్ అనేది సముద్రం డెప్త్ లేకుండాలి. సముద్రం డెప్త్ అంటే ఒక 50 మీటర్స్ అయినా సముద్రం లోపలికి పోతే ఈ రైట్ సైడ్ ఈ మనం ఉంటున్నది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండే ఇది లెఫ్ట్ సైడ్ బెర్త్ అయితే ఉందో అది కాస్త లోపలికి పోతే మాకు ఎలాంటి ఇసుక ప్రభావం ఉండదు, ఇసుక ఈ మౌత్ను మూసే అవకాశం ఉండదు. ఎప్పుడైనా తుఫాన్ వచ్చినప్పుడు లేదా మంచి వర్షం వచ్చినప్పుడు లేదా మంచి గాలులు వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో మౌతులు బూడిపోతున్న సందర్భాలు ఉన్నాయి. దీన్ని వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని అధికారులు చర్య తీసుకోవాలని పోలయ్య కోరుతున్నారు. కెమెరామెన్ జోషితో జయరాజ్ జువల్దీ నుంచి.